శ్రీమాత్రే నమః. భారతీయ కుటుంబ వ్యవస్థ. ఈ భారతీయ కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. కుటుంబంలో గెలవాల్సింది బంధమా లేక వాదన? కుటుంబంలో గెలవాల్సింది ఏది? మాటలతో గాయపడిన బంధాలు ప్రేమతో మళ్ళీ కలుస్తాయా? మరి ఇలాంటి వారికి వారి మనస్తత్వం ఎలా మార్చుకోవాలి? కుటుంబంలో గెలవాల్సింది వాదన కాదు, బంధం. కుటుంబంలో విమర్శ వచ్చినప్పుడు మాటలకు ప్రతి మాట చెప్పినప్పుడు శాంతి పెరగదు. మనశ్శాంతి కోసం కొన్ని మాటలు వదిలివేయటం గొప్ప గుణం. కానీ క్షమించటం అంటే అన్యాయాన్ని అంగీకరించటమా? కాదండి. గౌరవముగా ప్రశాంతముగా మన అభిప్రాయాన్ని చెప్పటం కూడా అవసరమే. కుటుంబాన్ని కాపాడేది కోపం కాదు, పరస్పర అవగాహన. అత్తామామలు ఏదైనా మాట అన్నారని మనస్సులో పెట్టుకుంటే అది మనసు యొక్క గొప్పతనమా? కాదండి. కుటుంబం దూరాలు పెరుగుతాయి. అత్తామామలు అన్నప్పుడు మనసుల్లో పెట్టుకోకూడదు. నీ తల్లిదండ్రులు ఎప్పుడైనా మాట అన్నప్పుడు వదిలివేసి ఎలా కలిసిపోతావో, అత్తమామలు అన్నప్పుడు కూడా మనసులో వాళ్ళు అన్న మాటలు వదిలివేసి కలిసిపోవటమే ఉత్తమ గుణం. అలాంటి కుటుంబాలే వృద్ధిలోకి వస్తాయి. కుటుంబం దూరాలు పెరగకూడదు. క్షమించటం అలవాటు చేసుకోవాలి. ఈ క్షమించటం అనేది బలహీనత కాదు, గొప్పతనం. విమర్శించిన వారిని ప్రేమతో నీ అభిప్రాయం చెప్పి చూడు. కుటుంబంలో గెలవాల్సింది మనము అంటే మనుషులతో కాదండి. మనుషులు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చవు. కాబట్టి మనము మనుషుల యొక్క అభిప్రాయాలకి విలువనివ్వకూడదు. మనిషి యొక్క బంధానికి విలువ ఇవ్వాలి. కుటుంబములో గొడవలు రావటం సహజం, అదేమీ తప్పు కాదు. కానీ ఆ గొడవల వల్ల బంధాలు తెగిపోకూడదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక మనిషి నచ్చకపోతే ఆ మనిషిని దూరం చేయాల్సిన అవసరం లేదు. అలా దూరం చేస్తూ పోతూ ఉంటే మన భారతీయ సాంప్రదాయాల్లో కొన్ని కుటుంబాలు కూడా ప్రేమ అభిమానాలతో ఉండవండి. ఎందుకంటే బంధం అనేది మాటలతో ఏర్పడినది కాదు. అది మనసులని ఎవరో గెలిచారు అనేది కూడా కాదు. కుటుంబం ఉమ్మడిగా ఉంటూ కుటుంబ విలువలను తెలుసుకోవటం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. బంధం నిలవాలా లేదా అనేదే ముఖ్యము. కానీ ఇక్కడ వాళ్ళు అన్నారు మనం ఎందుకు తగ్గాలి అని, మనం తగ్గితే ఓడిపోయినట్లా అని అనుకుంటూ ఉంటారు. అది తప్పు. ఒక కుటుంబ బంధాన్ని కాపాడినట్లు కాదండి. మనం తగ్గాము, వాళ్ళ మాటకు మనమేంటి విలువిచ్చేది, మనం ఎందుకు తగ్గాలి అనే అహంకారంతో మనము తగ్గినట్లు అనిపిస్తుంది మీకు. కానీ అది తగ్గినట్లు కాదండి. కుటుంబ బంధాన్ని నిలబెట్టడం అంటే అలాంటి మాటలను క్షమించి ప్రేమతో వాళ్ళకి మీ అభిప్రాయం చెప్పాలి. ఇది బలహీనత కాదండి, ఇది బలం. కుటుంబ వ్యవస్థకు బలమైన మోటివేషన్ ఏమిటి అంటే ఒకరినొకరు విమర్శించుకున్నప్పుడైనా సరే క్షమించటం గొప్ప గుణం. మళ్ళీ కుటుంబంలో అందరూ సంతోషంగా కలిసిమెలిసి జీవించటమే మన భారతీయ సాంప్రదాయం చెప్పింది. ఎన్నో పురాణాలు చూశారు కదా, ఎన్నెన్నో చూశారు. ఇప్పుడు పాండవులు కౌరవులనే చూశారు కదా. పాండవులు ఎంత ఒదిగి ఉన్నారు. వాళ్ళు రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం వాళ్ళకి ఎంతోసేపు పట్టదు. కానీ అక్కడ బంధానికి విలువిచ్చారు. ఎన్ని అవమానాలను ఎదుర్కొన్న పాండవులు బంధానికి విలువనివ్వబట్టే కౌరవులు అన్ని ఏళ్ళు రాజ్యపాలన చేశారు. బంధానికి విలువ ఇయ్యని కౌరవులు ఏమయ్యారు అందరికీ తెలుసు. కానీ బంధాలకు విలువ ఇచ్చిన పాండవులు విజయం సాధించారు. ఈ వివాహ వ్యవస్థ కూడా అంతేనండి. మాటలతో గాయపడిన బంధాలు ప్రేమతో మళ్ళీ కలుస్తాయి. బంధాలనే గెలిపించండి. అంటే అహంకారం
మీలో ఉన్నప్పుడు ఈ బంధాలు నిలబడవండి. అహంకారాన్ని వదిలివేయండి. అహంకారాన్నే కాదు, కుటుంబం అంటే విమర్శించటం అనేది సర్వసాధారణంగా ఉండేది. ప్రతి ఒక్కరూ విమర్శించుకుంటూనే ఉంటారు. కానీ బంధాలను తెంపుకుంటూ పోతే అక్కడ బంధం, కుటుంబం అనేది ఏముందండి? ఏమీ లేదు. ఆ కుటుంబానికి అర్థం కూడా లేదు. ఆ వ్యక్తి విమర్శించటంలో కొంతమంది విమర్శిస్తారు, వాళ్ళు బాధతో విమర్శిస్తారు. వాళ్ళు బాధతో విమర్శించారా అని ఒక్కసారి ఆలోచించుకొని చిరునవ్వుతో మీ సమాధానాలు అప్పుడే చెప్తే విమర్శ ఇంత దూరం రాదు. కానీ అమాయకంగా వాళ్ళ మనసులో ఉన్న భావాలను చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి వారిని మన సమాజం నమ్మదు. తన వెనుక ఉండి గోతులు తీస్తూ నవ్వుతూ మంచి మాటలతో మోసం చేసేవారినే ఈ సమాజం గౌరవిస్తుంది. జాగ్రత్త, మీ వెనక ఎలాంటి వారు ఉన్నారో అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి వారితో కొంచెం దూరంగా ఉండండి. అంతేగాని బంధాలని చెడగొట్టుకోకండి. విమర్శించారని వాళ్ళ మీద అబండాలు వేయకండి. మేము విమర్శించాము అనుకుంటూ ఉంటే మనసులో శాంతి ప్రశాంతి ఏదీ ఉండదు. కాబట్టి కాలం అనేది ఉంటుంది. ఆ కాలం నిర్ణయం ప్రకారం ఏదైనా జరుగుతుంది. ఒక మంచి జరిగేటప్పుడు కూడా కొన్ని అడ్డంకులు విమర్శలు వస్తాయి. అలాంటప్పుడు వాటిని అధిగమించాలని ప్రయత్నించాలే కానీ విమర్శించారని వాళ్ళ మీద అబండాలు వేస్తే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడండి. ఆ తల్లిదండ్రుల అయినా బంధువులైనా వివాహాలప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఉండాలే కానీ ఆ కుటుంబ బంధాన్ని విడగొట్టాలని ప్రయత్నాలు ప్రస్తుతం చెయ్యకండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివాహ బంధం చాలా వరకు విచ్ఛిన్నం అవటానికి కారణం ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా వాటిలో దాగి ఉన్నాయండి. జాగ్రత్త. ఏ బంధమైనా సరే కుటుంబ బంధములో విమర్శించినప్పుడు ఆ విమర్శను క్షమించి వదిలివేసిన రోజు ప్రశాంతంగా అందరికీ కుటుంబానికి మంచి ప్రశాంతమైన భవిష్యత్తు ఉంటుంది.